Hello, aspirants. Hope you are all doing well. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఈరోజు నుంచి ఆ 21 డే స్ట్రాటజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. చాలామందికి ఈ 1 year కోర్స్ నాకు తెలిసినంత వరకు కూడా 9 months మినిమం సిలబస్ కంప్లీట్ చేయడానికి, 3 months రివిజన్ చేయడానికి, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. అయితే ప్రతి ఆస్పిరెంట్ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అన్న పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం కొన్ని విషయాల మీద అవగాహన పెంచుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఈరోజు వీడియోలో మనం ఆస్పిరెంట్స్కి ముఖ్యమైన విషయాలు అందులో భాగంగా మొదటి పార్ట్గా ఈ వీడియోని మీకు అందించే ప్రయత్నం అనేది చేస్తాను. అయితే మనం ఒక చిన్న కథతో మొదలు పెడదాం. 1927 1927 అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ మనకి ఒక తారాస్థాయికి వెళ్ళిన ఒక సంవత్సరం. అప్పుడే మనకి ఇంచుమించుగా సైమన్ గోబ్యాక్ అనే నినాదాలు, సైమన్ కమిషన్ రావటం, దాన్ని మన భారతీయులు అనేవాళ్ళు వ్యతిరేకించడం, ఆ నేపథ్యంలో భాగంగా ఒక చిన్న కథ అనేది మనం మోడర్న్ ఇండియా చదువుతున్నప్పుడు వచ్చే ఒక చిన్న టాపిక్. దాన్నే కథగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో 1927లో పంజాబ్ నుంచి లాహోర్కి ఒక ట్రైన్ బయలుదేరింది. బాగా కిక్కిరిసిపోయింది, ఫుల్గా అయిపోయారు జనాలు. ఒక 60, 62, 65 సంవత్సరాలు గల ఒక ముసలాయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ట్రైన్ని అక్కడ ఉంటున్న విండో గజాలు ఉంటాయి కదా, దాన్ని పట్టుకొని వేలాడుతూ ప్రయాణం సాగిద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ స్టేషన్కి వచ్చేసరికల్లా ఇద్దరు యువకులు దాన్ని గమనించి నెక్స్ట్ స్టేషన్ రాగానే ఆయన్ని లోపలికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ మీరు కూర్చోండి, ఏం పర్వాలేదు, ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. దానికి ఆయనకి చాలా సంతోషం అనిపించి, మీ పేర్లు ఏంటి నాయన, చాలా గొప్ప పని చేశారు మీరు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు చెప్తూ, నా పేరు భగత్ సింగ్ అండ్ నా స్నేహితుడి పేరు రాజ్గురు అని చెప్తారు. యుక్త వయసులో ఉంటున్న వాళ్ళు, అంటే యంగ్స్టర్స్, వాళ్ళు ఆ పేర్లు చెప్తూ, మేం చేసింది ఏది గొప్ప లేదండి, గొప్ప పనేం కాదు, మేము మా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాం అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కథ నుంచి మోడర్న్ ఇండియాలో భాగంగానే ప్రస్తుతం యూత్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భారతదేశంలో ఉంటున్న యువత ప్రతి ఒక్కరికి ఎక్కడో మూలన భారతీయత, నేషనలిజం, ప్యాట్రాయిటిజం, దేశభక్తి అది దాగి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం వెలికి తీసే ప్రయత్నం చేస్తామో, అంటే బయటకి మనం పెడతామో, అప్పుడు భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది అనే పాయింట్ని మనం ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే భారతీయ యువత, ముఖ్యంగా మన యొక్క కాంటెక్స్ట్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ద యంగ్స్టర్స్,
వీళ్ళు కూడాను అదే విధంగా యాజ్ ఎ సిటిజన్ దేర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క డ్యూటీ, కర్తవ్యాన్ని నిర్వర్తించే ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది అన్న పాయింట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే సార్ మీరు ఎందుకు ఇవన్నీ కూడా చెప్తున్నారు అంటే, ఎందుకు దేశం అభివృద్ధి చెందాలి అన్న పాయింట్లు, ఆర్ ఎలా దేశం అభివృద్ధి చెందుతుంది అనే పాయింట్లు యువత యొక్క భాగం అంటే వారి యొక్క పాత్ర, ద రోల్ చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పాలి. అలాంటి యువతలో ముఖ్యంగా యూపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన, ఆల్ ఇండియా సర్వీసెస్కి సెలెక్ట్ అవుతున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళ యొక్క రోల్ చాలా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సో మనం కూడా దానికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆ దేశభక్తి భావాన్ని, మరియు మనం సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మన యొక్క రోల్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి అనేది తెలుసుకొని మన యొక్క కర్తవ్యాన్ని కానీ మనం పాటిస్తే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అనే పాయింట్ని ఇక్కడ నేను వ్యక్తపరుస్తున్నాను. అందుకనే అంటారు, మీరెంచుకున్న పందాలో, మీరెంచుకున్న దారిలో, మీరు నమ్ముకున్న మార్గంలో, మీరు నమ్ముకున్న సిద్ధాంతంలో మీరు ముందుకు వెళ్తే విజయం అనేది తప్పకుండా వరిస్తుంది. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే, అలా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ముఖ్యంగా యువతరంకి లోపల దాగి ఉన్న శక్తిని గుర్తు చేసే ప్రయత్నంగా ఈ వీడియోని చేయటం అనేది జరుగుతుంది. నేను 2013-14 ఆ టైంలో ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూనే, అందులో భాగంగానే అప్పుడే జస్ట్ డాక్టర్ అగర్వాల్ బోర్డ్ ఇంటర్వ్యూ, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం అనేది జరిగింది. రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్న తరుణంలోనే ఎందుకో నాకు సైకాలజీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది కలిగింది. సో డిప్లొమా ఇన్ సైకాలజీ చేద్దాము అన్న ప్రయత్నంలో భాగంగా చేరాను. చేరిన తర్వాత అందులో కొన్ని కేస్ స్టడీస్ అనేవి చూశాను, ఎస్పెషల్లీ ద యూత్ కేస్ స్టడీస్, దట్ టు ఇన్ స్పెసిఫిక్ టు ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఒక 30 నుంచి 40 వరకు కూడా కేస్ స్టడీస్లో భాగంగా అందరికీ కామన్గా కనిపించే పాయింట్ అనేది ఒకటి సర్ప్రైజింగ్గా నేను కొంచెం గమనించాను. ఆ కామన్ పాయింట్ ఏంటి అంటే స్ట్రెస్. బాగా స్ట్రెస్ అనేది ఫీల్ అవుట్. స్ట్రెస్ అనేది చాలా టైప్స్గా ఉంటుంది, సైకాలజీ ప్రకారంగా కానీ వెళ్తే. అయితే ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించి మన యొక్క ఆస్పిరెంట్స్లో ముఖ్యంగా ఏ రకమైన స్ట్రెస్, దాన్ని ఎలాగా అధిగమించాలి అన్న పాయింటే ఈరోజు మన యొక్క టాపిక్. సో ఈ స్ట్రెస్ అనేది చిన్న వాళ్ళ దగ్గర నుంచి, అంటే వెరీ యంగ్ స్టర్స్ నుంచి, లెట్ మీ సే స్కూలింగ్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఓల్డ్ ఏజ్ వరకు కూడాను, ప్రతి ఒక్కరికి కూడాను ఈ స్ట్రెస్ అనేది ఒక కామన్ పాయింట్. సో ఈ స్ట్రెస్ని మనం ఎలాగ అధిగమించాలి అన్న పాయింట్ గురించి మనం ఆలోచించేటప్పుడు మనం ఒక చిన్న కథ, ఇది మా గురువు గారు నాకు చెప్పిన కథ. అంటే నేను అడిగాను అనమాట విత్ క్యూరియాసిటీ. యాస్పిరెంట్ ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస అనేది ఉండాలి, ఆ క్యూరియాసిటీ అనేది ఉండాలి. నేను అడిగాను మా గురువు గారికి, ఆయన అప్పుడు ఒక చిన్న కథ చెప్పారు. ఒక డెవిల్ అనేది ఉందంట, భూతం, సైతాన్ అని కూడా అంటాం.
ఆ డెవిల్ అనేది ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేసిందంట. ఆ షాపింగ్ మాల్లో ఎన్నో టూల్స్ అమ్మకానికి పెట్టింది. ఆ టూల్స్ ఏంట్రా బాబు అంటే యాంగర్, కోపం, ఈగో, జెలసీ, దాంతోపాటుగానే స్ట్రెస్ అనేది కూడా ఉందంట. ప్రతి ఒక్కరు కూడాను అన్నీ కొనుక్కుంటున్నారు, కానీ అన్నిటి యొక్క ప్రైసెస్ కూడాను మామూలుగా సాధారణ మార్కెట్ వాల్యూలే ఉన్న స్ట్రెస్కి మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ అనేది ఆ డెవిల్ అనేది పెట్టిందంట. ఎందుకు ఇలా పెట్టావని అడిగితే ఆ డెవిల్ చెప్పిందంట, దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. మీకు తెలుసు ఎకానమీ టర్మ్స్లో కానీ చూస్తే డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దానికి తగ్గట్టుగా సప్లై కూడా ఉండాలి, మార్కెట్ వాల్యూ కూడా దానికి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని ఈ స్ట్రెస్కి నేను ఎక్కువ ప్రైస్ అనేది పెట్టాను అని చెప్పిందంట. సో దీంట్లోని భాగంగానే ఈ కథ నుంచి మనం తెలుసుకునేది ఏంటి అంటే, స్ట్రెస్ అనేది ఎక్కువ మంది జీవితాలని నాశనం చేసే ఒక టూల్. ప్రతి ఒక్కరిలో కూడా కామన్గా ఉంటున్న ఒక టూల్. సో ఏం చేయాలి? సో రీసెంట్ పాస్ట్ లెట్ మీ సే 2012-13 ఆ టైంలో ఇంటర్నేషనల్ రీసెర్చ్ అనేది ఒకటి జరిగిందంట. ఆ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఏం జరిగింది విత్ అన్ ఆబ్జెక్టివ్, దాని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ముఖ్యాంశం దేని గురించి ఆ రీసెర్చ్ అంటే, ఎందుకు హ్యూమన్ బీయింగ్స్ కొంతమంది చాలా ఎక్కువ అచీవ్మెంట్స్ చేస్తున్నారు, కొంతమంది అసలు ఏం చేయకుండా పోతున్నారు, దీనికి గల కారణం ఏంటి, వ్యత్యాసం, ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వస్తుంది? ఎందుకంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడాను ఒకటే రకమైన ఇంటెలెక్ట్ అనేది ఉంటుంది, తెలివి అనేది అందరికీ కామన్, ఉపయోగించడంలోనే తేడా. మరి ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. దేని గురించి వస్తుంది అంటే, స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల. సో ఆ రీసెర్చ్లో భాగంగా వాళ్ళు కొన్ని ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు. అందులో మనకి రిలేట్ అయిన ఒక అంశం ఏంటంటే, ముఖ్యంగా మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ కోవకు చెందిన వాళ్ళే. 100% మైండ్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామని, అంటే స్ట్రెస్కి గల కారణం ఏంటి అనే పాయింటే వాళ్ళు పేర్కొన్న మన యొక్క అంశానికి రిలేట్ అయినది. 40% ఆఫ్ అవర్ బ్రెయిన్, 40% మనం పాస్ట్ గురించి ఆలోచిస్తామంట, ఇంకొక 40% ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామంట. అక్కడికి 80% అయిపోయింది, మిగిలింది 20%. ఆ 20%లో 8% అన్రిలేటెడ్ థింగ్స్ గురించి ఆలోచిస్తామంట. ఇంకొక 8% అంటే 20%లో 8% అన్రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి, ఇంకొక 8% వచ్చేసి మనకి మనమే స్వయంకృత అపరాధం వల్ల స్ట్రెస్ని కొని తెచ్చుకుంటున్నాం అని చెప్పారు. మిగిలిందంతా 4% మాత్రమే మనం యూటిలైజ్ చేస్తున్నాం. సో 100%లో 4% మాత్రమే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉపయోగిస్తున్నారు. సో ఆ రీసెర్చ్ యొక్క కంక్లూజన్ ఏంటి అంటే, పాస్ట్ గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, 40 వదిలేయండి. బట్ ఆ 4%ని కాస్త 20% మీరు కరెక్ట్గా కానీ వినియోగించుకుంటే మీకు స్ట్రెస్ రాదు. మీకు స్ట్రెస్ ఎప్పుడైతే లేదో, డిప్రెషన్ ఎప్పుడైతే లేదో, టెన్షన్ అనేది లేదో, ప్రెజర్ అనేది లేదో, అప్పుడు మీరు మీ యొక్క విజయానికి బాగా చేరువవుతారు. ఇది ఆ రీసెర్చ్ యొక్క కంక్లూజన్. ఎప్పుడు వచ్చిందండి? 2013-14. సో దీంట్లో భాగంగానే ఆ 20%ని 100% యూజ్ చేసిన వ్యక్తుల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అందులో భాగంగా మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద, అలానే మన అబ్దుల్ కలాం ఆజాద్ గారు, ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్, ద మిజైల్ మ్యాన్ అని చెప్తాం.
అలానే ఫౌండర్ ఆఫ్ రోటరీ ఆర్గనైజేషన్ పాల్ హ్యారిస్, ఇట్లా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడాను స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఎలా హ్యాండిల్ చేయగలిగితే మనం యూపీఎస్సీలోని సక్సెస్ని సాధించవచ్చు, మరి ఎలా అన్న అంశానికి వస్తే, మొట్టమొదటిది 8% అన్రిలేటెడ్ యాక్టివిటీస్. మనకి సంబంధం లేని విషయాల గురించి ఆలోచనలు అనేవి వేస్ట్గా చేస్తున్నాం. సార్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇవ్వగలరా? నేను ఇవ్వక్కర్లేదంటే ఆ రీసెర్చ్ ఆర్గనైజేషనే ఇచ్చింది. అన్రిలేటెడ్ యాక్టివిటీస్లో భాగంగా మనకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి అంటే, జబర్దస్త్లో అనసూయ ఎందుకు మానేసింది, మళ్ళా ఎందుకు వచ్చింది, నాగబాబు గారు ఎందుకు మానేశారు, లేకపోతే చిరంజీవి గారి నెక్స్ట్ సినిమా ఏంటి, పవన్ కళ్యాణ్ గొప్ప, బాలయ్య బాబు గొప్ప, రకుల్ ప్రీత్ సింగ్కి ఎన్ని అఫైర్స్ ఉన్నాయి, ఇలాంటి అంశాలు. అండ్ ముఖ్యంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కామన్గా కనిపించేది ఫ్రెండ్స్తో చిట్ చాట్ విత్ ద నేమ్ కాల్డ్ డిబేట్స్. డిబేట్స్, డిస్కషన్స్ అనే పేరుతో ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు చిట్ చాట్ చేసుకోవడం, ఇది కూడా ఈ కోవకు చెందింది. ఈ 8% అన్రిలేటెడ్ యాక్టివిటీస్కి చెందింది. దీనివల్ల ఏమవుతుంది అంటే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయగలిగితే, రిమూవ్ చేయగలిగితే, ఆ 8% కాస్త 8+4 12% యూటిలైజేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి. సార్ మీరు చెప్పినట్టు అన్రిలేటెడ్ యాక్టివిటీస్ అలానే ఉన్నాయా? ఉన్నాయి. మిమ్మల్ని మీరు బాగా పరిశీలించుకుంటే మీకు తెలుస్తుంది. అది చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్తో. ఇవి తీసేస్తే సక్సెస్ వస్తుందా అన్న క్వశ్చన్కి ఒక చిన్న కథ ఏంటంటే, మంచి కళాకారుడు ఉన్నాడు, శిల్పకారుడు ఉన్నాడు. ఎలాంటి రాయినిచ్చినా సరే ఆయన మంచి శిలగా దాన్ని చెక్కుతున్నాడు. క్యూరియాసిటీతో ఒక ఆయన వెళ్ళి, మీరు ఇంత కళాకారులు ఎలా అయ్యారు, ఇంత గొప్పగా ఎలా చెక్కుతున్నారు? దానికి ఆయన, ఆ కళాకారుడు, ఆ శిల్పకారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆల్రెడీ ఈ శిలలో శిల్పం దాగి ఉంది, ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ద వేస్ట్. నేను పనికిరాని చెత్తని మాత్రమే తీసివేస్తున్నాను. ఈ కథని బాగా అబ్జర్వ్ చేస్తే మైండ్లో మనకి చాలా థాట్స్ అనేవి ఉంటాయి. ఏవైతే థాట్స్ మనకి పనికి రావో, అవసరం లేదో, అన్రిలేటెడ్, మనకి సంబంధం లేనివి ఏవైతే ఉన్నాయో దాన్ని రిమూవ్ చేసే ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా మనలో ఉంటున్న ఆ విజయం అనేది మనకి వరిస్తుంది. మనలో ఉంటున్న ఆ క్యూరియాసిటీ అనేది బిల్డప్ అవుతుంది. అలానే దీనికి సంబంధించి వాళ్ళు కంక్లూజన్ ఇస్తూ ఏం చెప్తామంటే, అంటే ఈ కథ నుంచి మనం ప్రేరణ పొంది ఫైనల్గా కంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే, థింక్ ట్వైస్ బిఫోర్ యు యాక్ట్, గివ్ ప్రియారిటీస్. మీ యొక్క వర్క్స్కి సంబంధించి మీరు ప్రియారిటీస్ అనేది ఇవ్వాలి. ఇది నేనే కాదండి, ఇంటర్నేషనల్ లెవెల్లోని బాగా అమ్ముడుపోయిన ఒక బుక్ ఉంది. బహుశా నాకు తెలిసి నా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదివిన బుక్, యూ కెన్ విన్ అని చెప్పి, శివ్ ఖేర్ ఆయన దానికి ఆథర్. సో యూ కెన్ విన్ అనే పుస్తకంలో గివ్ ప్రియారిటీస్, ఇప్పుడు ఇది అవసరమా అని 1కి 2 సార్లు ఆలోచించి దాన్ని యాక్షన్లోకి పెట్టమన్నారు. సో అన్రిలేటెడ్ యాక్టివిటీస్ అనేది తీసేయాలి అంటే థింక్ ట్వైస్ బిఫోర్ యూ యాక్ట్ అనేది మనం గమనించాలి. అలానే ఇంకో చిన్న కథ. జనరల్గా మనం ఏరోప్లేన్స్లో వెళ్తూ ఉంటాం. సో ఫ్లైట్లో వెళ్ళడానికి అది ఇట్లా వెళ్ళి ఈ విధంగా ఎగరడం అనేది జరుగుతుంది.
సో పైలట్ దాన్ని రన్వే మీద తీసుకొచ్చారు, చాలా నీట్గా వెళ్తుంది, కానీ ఫ్లైట్ ఎగరట్లే. పైలట్ అప్పుడు మళ్ళాను దానికి ఒరిజినల్ పొజిషన్కి తీసుకొచ్చి అన్వాంటెడ్ బ్యాగేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయండి అని చెప్పాడు. అట్లానే గ్రౌండ్ క్రూ మెంబర్స్ దాన్ని తీసేశారు. ఇప్పుడు ఫ్లైట్ అనేది ఎగిరింది. సో మనిషి, ముఖ్యంగా సివిల్స్ ఆస్పిరెంట్స్, వాళ్ళు అన్వాంటెడ్ యాక్టివిటీస్ని, అన్వాంటెడ్ బ్యాగేజ్ని, అన్వాంటెడ్ స్ట్రెస్ని మైండ్ నుంచి, ఇంటలెక్ట్ నుంచి తీసే ప్రయత్నం కానీ తీసేస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జీవితంలోని ఎగురుతారు, అంటే పైకి వస్తారు, విజయాన్ని సాధిస్తారు అన్న పాయింట్ ఇక్కడ మనం చూస్తాం. అండ్ ఈ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఏ సివిల్స్ ఆస్పిరెంట్. అలానే ఈ 8%, సెకండ్ 8% ఏదైతే ఉందో మనకి, సెకండ్ 8% అంటే సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్. మనకి మనమే కావాలని చెప్పి స్ట్రెస్ని కొని తెచ్చుకుంటాం. దీన్ని మనం ఎలాగా బయటపడేయాలి? సో మామూలుగా స్ట్రెస్ అంటే ఏంటండి? ఐ మీన్ ఫిజిక్స్లో సైంటిఫిక్ డెఫినేషన్, టెక్నికల్ డెఫినేషన్, మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అనే కాన్సెప్ట్లోని ఈ డెఫినేషన్ అనేది చూస్తాం. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ బై ఏరియా అంట. ఫోర్స్ ఎక్కువయ్యి ఏరియా తక్కువ అయితే స్ట్రెస్, ఫోర్స్ తగ్గించి ఏరియా పెంచితే స్ట్రెస్ పోతుంది. సో 2 ఫ్యాక్టర్స్ ఇన్ స్ట్రెస్, ఒకటి ఫోర్స్, రెండోది ఏరియా. సో బేసిక్గా మనకి యూపీఎస్సీ వాళ్ళకి ముఖ్యంగా మనకి తెలుసు, ఈ ఇయర్లో మనం జాయిన్ అవుతాం, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని పట్టుకోవడము, లైక్ సెల్ఫ్గా ప్రిపేర్ అవడము, లైక్ ఎవరో గైడెన్స్ అండర్లోను ఏదో ఒకటి మొత్తానికి మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ మనకి క్లియర్గా తెలుసు యూపీఎస్సీ క్యాలెండర్, May 30th ఎగ్జామ్ ఉంది, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ ఉంది, డేట్స్ ఆర్ వెరీ క్లియర్, సిలబస్ అనేది వెరీ క్లియర్. అయినప్పటికీ ఎట్లా మనకి సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ అనేది వస్తుంది అనేది, ఇవన్నీ మనకి తెలిసినప్పటికీ చాలా టైం ఉందిలే అన్న ఒక నెగ్లిజెన్స్ అనేది కనిపిస్తుంది. బేసికలీ వెన్ ఐ యూజ్ టు గివ్ గైడెన్స్ టు మై స్టూడెంట్స్, పక్కా ప్లాన్ అనేది ఒకటి వేసిస్తాను. ఈ టైంలో ఎన్సీఆర్టీ ఈ బుక్స్ చదవాలి, ప్యారలల్గా ఇవి చదవాలి, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఈ విధంగా చేయాలి, నోట్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాక్టీస్ అనేది ఈ విధంగా ఉండాలి, ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేయండి. ఇట్లాంటివి నేనే కాదండి, ఎవరైనా సరే అండర్ గైడెన్స్ దే యూజ్ టు గివ్ దిస్, ఇదే ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. సో నేను ఇచ్చేటప్పుడు కూడా ద సేమ్ అదే ఇస్తాను. అలా ఇస్తున్న క్రమంలో ఫస్ట్ 10 days బాగానే ఉంటుందండి, వెరీ క్యూరియస్. ఒక 3 months అవగానే మొత్తం కూడా పోయి లేజినెస్ అనేది ఒకటి వస్తుంది. మెల్లమెల్లగా చాలా టైం ఉంది కదా, ఈ ఇయర్ జూన్లో జాయిన్ అయ్యా, నెక్స్ట్ ఇయర్ మేలో కదా, చాలా టైం ఉంది అన్న లేజినెస్ అనేది పెరిగిపోతుంది. అది ఎప్పుడైతే పెరిగిపోయిందో పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంటారు. ఈ పోస్ట్ పోన్ అనే మాటనే మనం ప్రొకాస్టినేషన్, లేజినెస్ అని చెప్తాం. ప్రొకాస్టినేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ ఫెయిల్యూర్. విజయం సాధించకుండా ఉండడానికి గల ముఖ్యమైన కారణం, మొట్టమొదటి అడుగు పోస్ట్ పోన్మెంట్, ప్రొకాస్టినేషన్ టెక్నికల్గా. సో ఈ ప్రొకాస్టినేషన్ అనేది మనం చేయటం వల్ల, లేజినెస్ పెరగడం వల్ల, నెగ్లిజెన్స్ పెరగడం వల్ల, పోస్ట్ పోన్ చేయడం వల్ల మనం చదవాల్సిన సిలబస్ పెరిగిపోతూ వస్తుంది. ఇటు ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయం, అటు ప్యారలల్గా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయం, మనకి ఇచ్చిన టార్గెట్స్ కంప్లీట్ చేయం. ఫైనల్గా ఏమవుతుందంటే మేలో ఎగ్జామ్ కాబట్టి జాన్యువరి నుంచి స్టార్ట్ చేస్తాం, కంప్లీట్ అవ్వాలి. ఈ కంప్లీట్ అవ్వాలి అన్న స్ట్రెస్ మనం కొని తెచ్చుకుంది, తెలిసి స్వయంకృత అపరాధం వల్ల వచ్చింది. ఎప్పటికప్పుడు చదువుకుంటే, ఎప్పటి టార్గెట్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే ఈ బాధ ఉండేది కాదు. సో ఫాస్ట్గా చేయాలి అన్న ఉద్దేశంతో స్లోగా అది ప్రెజర్గా మన మైండ్ మీద పట్టు, ఆ ప్రెజర్ వల్ల డిప్రెషన్ ఒకవైపు, ఫ్రస్ట్రేషన్ ఒకవైపు, హెల్త్ ఇష్యూస్ ఒకవైపు. ఎవడ మీద చూపించాలి?
క్వశ్చన్ మార్క్. ఆ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా డిప్రెషన్, ఈ ప్రెజర్, స్ట్రెస్ వల్ల ఫైనల్గా ఎవరి మీద చూపిస్తామంటే పేరెంట్స్ మీద, లేకపోతే మీరు కోచింగ్ తీసుకుంటున్న ఇన్స్టిట్యూట్స్ మీద, లేక మీకు గైడెన్స్ ఇస్తున్న వాళ్ళ మీద. వీడు కరెక్ట్గా గైడ్ చేయలేదు, ఇన్స్టిట్యూట్ సిలబస్ కంప్లీట్ చేయలేదు, మా పేరెంట్స్ కరెక్ట్గా మాకు సపోర్ట్ ఇవ్వలేదు, ఏదో ఒక కారణం చెప్తాం. బట్ అక్కడ మీ యొక్క ఫెయిల్యూర్కి మీరే రీజన్. మీరు కావాలని చెప్పి ఉన్న సిలబస్, తెలిసిన టైమింగ్స్, తెలిసిన టార్గెట్స్ కరెక్ట్గా రిసీవ్ చేసుకోకుండా, కరెక్ట్గా అచీవ్ చేయకుండా వేరే వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం అనేది చేయటం వన్ ఆఫ్ ద ఫస్ట్ నెగిటివ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్. యూపీఎస్సీ ఆస్పిరెంట్కి మొట్టమొదట ఉండకూడని లక్షణం ఏది అంటే మన యొక్క అపరాధాన్ని వేరే వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం అనేది చేయటం. అది ఉండకూడదు. అది ఎందుకు వచ్చింది? ఇఫ్ యు గో డీప్ ఇన్ టు ద రూట్స్, దెన్ ద రీజన్ ఈజ్ వెరీ క్లియర్. అది మీ యొక్క స్వయంకృత అపరాధం వల్లనే మీ జీవితానికి, మీ లైఫ్కి, మీ సక్సెస్కి, మీ ఫెయిల్యూర్కి, దేనికైనా సరే మీరే బాధ్యులు. సో దీనికి సంబంధించి సార్ మరి ఈ 8% కూడాను మనం ఎలిమినేట్ చేస్తే, అంటే ప్రొకాస్టినేషన్ని కానీ తీసేస్తే, లేజినెస్ని పంపించేస్తే, దీన్నే మనం ఇంకో రకంగా చెప్పాలంటే టైం మేనేజింగ్ అని చెప్తాం. ఈ టైం మేనేజ్మెంట్ అనేది చేస్తే సక్సెస్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది అనే చెప్తున్నారు. సో డోంట్ ప్రొకాస్టినేట్, డోంట్ పోస్ట్ పోన్ ఎనీథింగ్ అనే పాయింట్ ఇక్కడ మనం చూసుకోవాలి. దీన్నే మనం సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ రిక్వైర్డ్ ఫర్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అని చెప్పాలి. అండ్ నౌ ఇఫ్ యూ డోంట్ పోస్ట్ పోన్, మీరు పోస్ట్ పోన్ కానీ చేయకపోతే టెన్షన్ అనేది తగ్గుతుంది, స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వరు, డిప్రెషన్లోకి వెళ్ళరు, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళరు, మైండ్ యాక్టివ్గా ఉంటుంది, క్లారిటీ అనేది ఉంటుంది. మరి టైం మేనేజ్మెంట్లో భాగంగా ఏం చేయాలి అన్న పాయింట్ వస్తే, ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్నది మనం మాట్లాడబోయే ముందు ఈ విధంగా పోస్ట్ పోన్ చేయడం వల్ల లాభాలు ఏంటి అనేది కూడా ఉంటుంది. లాభాలు మనకు కాదండి, అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కాదు, బయట బిజినెస్, బయట మార్కెట్స్ ఇవి ఎక్కువ అవుతాయి. మీరు వేరే వాడికి లైఫ్ ఇస్తారు, వాడు ఏం చేస్తాడు, హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అనే ఒక బుక్ రిలీజ్ చేస్తాడు, హౌ టు మేనేజ్ టైం అనే బుక్ రిలీజ్ చేస్తాడు. ఇవన్నీ కూడా మనకు ఉన్న బుక్స్ అండి. అండ్ హౌ టు క్లియర్ యూపీఎస్సీ విత్ ఇన్ 3 months, ఎస్పెషల్లీ ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అటు జాబు చేసుకుంటూ ఇది దీన్ని కూడాను అచీవ్ చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా పోస్ట్ పోన్ చేస్తూ వాళ్ళ గురించి పెద్ద పెద్ద మార్కెట్స్, ఢిల్లీలో కానీ మీరు వెళ్తే రాజేందర్ నగర్, ఓల్డ్ రాజేందర్ నగర్, ముఖర్జీ నగర్ ఇట్లాంటి వాటికి వెళ్తే, లేకపోతే హైదరాబాద్లో కానీ ఉంటే ఇక్కడ మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కానీ కొంచెం పరిసర ప్రాంతాల్లో ఇట్లాంటి బుక్స్ అనేవి చాలా ఎక్కువ, విపరీతంగా కొంటారు, గొర్రెల్లా కొంటారు. కానీ వీటన్నిటి వల్ల ఎవరికి ఉపయోగం అంటే ఆ పబ్లిషర్కే ఉపయోగం. వాడు మంచిగా మనీ అనేది సంపాదించు, వాడి మోటివ్ ఈజ్ వెరీ క్లియర్. సో దీన్ని ఎట్లాగ మనం 8% సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ని పారద్రోలాలే, ఉండకూడదు అని అడిగితే టైం మేనేజ్మెంట్ విత్ ప్రాపర్ ప్లానింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా ప్రాపర్ ప్లాన్, పర్సెవరెన్స్, కన్సిస్టెన్సీ, ప్రాపర్ ప్లాన్, పర్సెవరెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే యూపీఎస్సీ అనేది సాధించడం చాలా ఈజీ అనే ఎంతోమంది రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. సో ఇందులో భాగంగానే ఈ పోస్ట్ పోన్ చేయడం వల్ల మనకి, అంటే నాకు ఎక్కువగా చాలామంది అడిగే క్వశ్చన్స్ అండి, సార్ ఎక్కువ టైం ఎట్లా కేటాయించాలి అంటే, దీనికి నాకు అర్థమైన రీతిలో ఒకటి చెప్తానండి. కొంతమంది వస్తారు కౌన్సిలింగ్లో భాగంగానే, ఎలా వస్తారంటే, సార్ ఢిల్లీ బెటరా, హైదరాబాద్ బెటరా, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ బెటరు, ఎవరి దగ్గర గైడెన్స్ బెటరు? మీరు ఎక్కడికి వెళ్ళినా చేసేది ఏమి ఉండదండి. మీరు చేయాల్సిందంతా కూడాను మీరు మీ మట్టుగా తెలుసుకొని, అర్థం చేసుకొని పేపర్ మీద పెట్టాలి, దాన్ని రివిజన్ చేయాలి. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా, ఏ గైడ్
మీకు ఎవరైతే ఉంటారో మెంటార్ అంటాం, వాళ్ళైనా సరే వాళ్ళు చెప్పే ప్రయత్నం అంటే ఒక పాత్ని చూపించే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు లిటరల్గా వెళ్ళి ఎగ్జామ్ రాయరు. సో నాకు ఢిల్లీ బెటరా, హైదరాబాద్ బెటరా అంటే నువ్వు కరెక్ట్గా ఉంటే ఏదైనా బెటర్. అలానే ఈ సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్లో భాగంగా ఎక్కువగా మనం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా రావాలి, అంటే ఈ మేకప్ కిట్లు ఎట్లా అలంకరించుకోవాలి, ఇలాంటి వాటి మీద శ్రద్ధ ఎక్కువ అయిపోవడం కూడా లేజీనెస్కి కారణం అవుతుంది, స్ట్రెస్కి కారణం అవుతుంది. ఎట్లా అంటే మనం బాగా మేకప్ అయిన దేని గురించి అండి, ఎవరైనా మనం చూస్తారండి. మంచి డ్రెస్ వేసుకుంటే ఎవరైనా చూసి నన్ను పొగడాలి, ఎవరైనా పొగడలేదు అనుకోండి ఆటోమేటిక్గా మన మైండ్లో అదే రన్ అవుతుంది. ఇంత నీట్గా వస్తే ఎవరు కూడా నన్ను చూడలేదు, ఎవరు నన్ను పొగడలేదు, ఎవరు నన్ను ఐడెంటిఫై చేయలేదు, దాంతో కూడా స్ట్రెస్ వస్తుంది. సివిల్స్ ఆస్పిరెంట్స్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం ఇది కూడా ఒక కారణంగా, దిస్ ఈస్ ద సెకండ్ రీజన్ ఫర్ దట్ 8% ఆఫ్ సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్. సో దీన్ని కూడా మనం బయటికి పంపించేయాలి. సో ప్లాన్ విత్ టార్గెట్స్ ఉండాలి, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. దానికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో నేను బెంగళూరులో క్లాసెస్ అనేది చెప్తున్నప్పుడు అక్కడ బెంగళూరు దగ్గర చిన్నస్వామి స్టేడియం దగ్గరలో మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం అనేది ఒకటి ఉందండి. అందులో ఒక పెద్ద బోర్డు అనేది ఆన్ ద ఈస్టర్న్ పిల్లర్ దగ్గర కార్నర్ ఉంటుంది. అక్కడ నేను చూసిన తర్వాత సర్ప్రైజింగ్లీ నాకు ఒక పెద్ద బోర్డు కనిపించింది. ఆ బోర్డులో ఏముంది అంటే 3 కాలమ్స్గా డివైడ్ చేసి, ఒక కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 24 ఇయర్ దగ్గర ఆయన యొక్క ప్లాన్ ఏంటి, 25th ఇయర్ దగ్గర ఆయన ప్లాన్ ఏంటి, 92nd ఇయర్ దగ్గర ఆయన ప్లాన్ ఏంటి అనేది క్లియర్గా ఉందండి. అందులో నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏంటంటే 3 ప్లాన్స్లోనే ఒకటే ఉంది, ఏం చేయాలి అన్న టార్గెట్ అనేది ఉంది. అంటే 24 ఇయర్స్ అప్పుడు ఏ ప్లాన్ అయితే ఉందో 92 ఇయర్స్ అప్పుడు కూడా అదే ప్లాన్ అనేది ఉంది. అంటే ప్లాన్ అనేది క్లియర్గా ఉంది. వితౌట్ ప్రాపర్ ప్లాన్ టైం మేనేజ్మెంట్ కాదు. యూపీఎస్సీ 2015 మెయిన్స్ జనరల్ ఎస్ఏలో కానీ మీరు చూస్తే టైమ్ ఈజ్ వర్క్ అని కొటేషన్స్లో పెట్టి మనకు ఒకటి ఇచ్చాడు. దానిపై 1000 words రాయాలి. ఏం రాయాలి, ఎట్లా రాయాలి? సో ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో నాకేమనిపించిందంటే ప్రాపర్గా ప్లాన్ ఉంటే టైం మేనేజ్మెంట్ అవుతుంది. సో యూపీఎస్సీలో సక్సెస్ కావాలి అంటే ప్రాపర్గా ప్లాన్ ఉండాలి, టార్గెట్ ఉండాలి, దానికి స్ట్రక్చర్డ్ థింగ్స్ అనేవి యాడ్ చేయాలి, ప్రియారిటీస్ అనేది ఇవ్వాలి, ప్రొకాస్టినేషన్ వదిలేయాలి, అంటే లేజీనెస్, పోస్ట్పోన్మెంట్ వదిలేయాలి అన్న పాయింట్స్. సో ఫైనల్గా నేను కంక్లూడ్ చేసే ముందర మీకు ఒక 2 విషయాలు అనేది చెప్తానండి. అందులో ఒకటి ఏంటంటే, బిఫోర్ కంక్లూడింగ్, ఒక కింగ్డమ్ అనేది ఉందండి, ఒక రాజ్యం. అందులో కింగ్ అనేవాడు ఉంటాడు. ఆ కింగ్ మన డెమోక్రసీలో భాగంగానే ఎన్నుకోబడతాడు. అయితే ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు. వాడికి 1 year మాత్రమే టెన్యూర్. ఆ టర్మ్ 1 year తర్వాత వాడిని ఒక ఐలాండ్కి పంపించేస్తారు. అట్లాగా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒక కింగ్ వచ్చాడు. వాడు ఇప్పుడు విత్ క్యూరియాసిటీతో అసలు 1 year తర్వాత వీళ్ళందరినీ ఆ ఐలాండ్కి పంపిస్తున్నారు, అక్కడ ఏముంది అని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు చాలా ఆశ్చర్యంతో మొత్తాన్ని కూడా చూసి దిగ్భ్రాంతికి గురవుతాడు. ఏముంది అక్కడ అంటే, ముందర చేసిన కింగ్స్ ఎవరైతే ఉన్నారో, టర్మ్ అయిపోయిన తర్వాత పంపించవేయబడ్డవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఎందుకు అలా అయ్యిందంటే అక్కడ వైల్డ్ యానిమల్స్ అనేవి ఉన్నాయి, వాటికి ఆహారం అయిపోతున్నారు. సో ఇప్పుడు ఈయన కింగ్ ఏం చేశాడంటే 2 teamsని ఆర్గనైజ్ చేశాడు. ఒక టీం వచ్చేసి వైల్డ్ యానిమల్స్ అన్నిటిని కూడా దే వాంట్ టు డిపోర్ట్, ఒక ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్కి పంపించే ప్రయత్నం, వేరే దగ్గర పెట్టే ప్రయత్నం చేశాడు, సక్సెస్. సెకండ్ టీం వచ్చేసి అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేయించుకున్నాడు, పెద్ద ప్యాలెస్ లాంటిది. దాంతోపాటు ఇంకా వాళ్ళ బంధువర్గం అందరూ కూడా ఉండడానికి గల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పెట్టుకున్నాడు. దాంతోపాటు కొంత వెల్త్ మెల్లమెల్లగా నెలకింత అని చెప్పి వెల్త్, ఒక ట్రెజర్ కూడా అక్కడ పెట్టుకున్నాడు. తినడానికి కావాల్సిన మొత్తం అన్నీ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఫైనల్గా 1 year అయిపోయిన తర్వాత యథావిధిగా ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఆ కింగ్ని కూడా అక్కడ ఉన్న ప్రజలు పంపించేస్తుంటే, ఆ కింగ్ చాలా హ్యాపీగా వెళ్తుంటే ప్రజలందరూ కూడాను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు భయపడతారు, వీడేంటి ఇట్లా వెళ్తున్నాడు. సో ఆ కింగ్ నవ్వుతూ వెళ్ళిపోతాడు. చనిపోయినంత వరకు కూడా వెరీ లావిష్లీ
మంచి లివింగ్ స్టాండర్డ్స్తో హ్యాపీగా బతికేస్తాడు. ఫైనల్గా అక్కడ న్యాచురల్ డెత్ చనిపోతాడు. సో దీని నుంచి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ దట్ నీతి. ఈవెన్ దిస్ ఈజ్ ద స్టోరీ విచ్ ఐ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ చాణక్య నీతి. సో కౌటిల్యాస్ పొలిటికల్ థాట్ ప్రాసెస్, ఆ థాట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. థాట్ ప్రాసెస్నే మనం ప్రాపర్ ప్లానింగ్ విత్ టైం మేనేజింగ్ అని చెప్తాం. సో ఈ కింగ్ ముందర నుంచి కూడా పక్కా ప్లానింగ్తో టైం మేనేజ్ చేసుకుంటూ ఏం చేయాలి అన్న టార్గెట్ అనేది పెట్టుకుంటూ ఇవన్నీ చేశాడు కాబట్టి తర్వాత లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా లీడ్ చేశాడు. సో ఇదే సేమ్ టైమ్ ఈజ్ మనీ అనే జనరల్ ఎస్సే ఇందాక మనం చెప్పుకున్నాం. అది యూపీఎస్సీ జనరల్ ఎస్సే, వన్ ఆఫ్ ద జనరల్ ఎస్సే. సో ఎవరైతే ప్రిపరేషన్ టైంలో టైంని వేస్ట్ చేస్తారో ఆ టైం అనేది తర్వాత వాడికి అనుకూలించదు. ఇఫ్ యూ రెస్పెక్ట్ టైం, టైం విల్ మేక్ ద సొసైటీ టు గివ్ రెస్పెక్ట్ టు యూ. మీరు కరెక్ట్గా టైంని ఉపయోగించుకుంటే ఆ టైం మీకు ఒక ఐడెంటిటీని, ఒక రెస్పెక్ట్ని, ఒక గౌరవాన్ని సమాజంలో తెచ్చిపెడుతుంది. సో రెస్పెక్ట్ టైం అనే పాయింట్ ఇక్కడ మనం చూసుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ రెస్పెక్టింగ్ టైం విత్ ఎ ప్రాపర్ ప్లానింగ్, దెన్ స్ట్రెస్ అనేది రాదు. సో 8% ముందర 8% అండ్ ఆల్రెడీ ఉంటున్న 4%, 20% కానీ మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ముందర మనం చెప్పుకున్నట్టు ఆ రీసెర్చ్లో భాగంగా ఆ ముందరున్న 40% పాస్ట్ గురించి, 40% ఫ్యూచర్ గురించిలో ఉన్నది కూడాను అలైన్ అయిపోతాయి, స్ట్రీమ్ లైన్ అయిపోతాయి. అవి కూడా మీ మాట వినటం అనేది స్టార్ట్ చేస్తాయి. సో 100% మైండ్ని యూజ్ చేయగలుగుతారు, యూపీఎస్సీలో విజయం సాధిస్తారు. సో ఇది ఈరోజు మన యొక్క వీడియోలో ఉన్న అంశం. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ ముందర స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి ముఖ్యమైన క్వాలిటీస్గా ముందర ఏం చేయాలి, మీ యొక్క టైం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి, ప్రొకాస్టినేషన్ ఉండకూడదు, అంటే లేజినెస్, పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు. ఎవరి మీద కూడాను మీ యొక్క స్వయంకృత అపరాధం వల్ల జరిగిన దానికి వేరే వాళ్ళని బాధ్యులు చేసే ప్రయత్నం తీసుకోవద్దు. లీడర్షిప్ క్వాలిటీస్లో కూడా అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ ఫెయిల్యూర్ యూ షుడ్ అడాప్ట్, యూ షుడ్ యాక్సెప్ట్ దట్ ఫస్ట్ క్వాలిటీ ఫర్ ఎ లీడర్. సో ఈ రకంగా కానీ మనం చూసుకుంటే, దీన్ని కానీ అర్థం చేసుకునే ప్రయత్నం కానీ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ అనేది ఉండదు. స్ట్రెస్ ఎప్పుడైతే లేదో మైండ్ యొక్క ఇంటెలెక్ట్ని 100% మనం యూజ్ చేస్తాం. 100% కానీ మనం యూజ్ చేస్తే ఆటోమేటిక్గా యూపీఎస్సీలో సక్సెస్ అనేది సాధిస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క వీడియో. రేపటి వీడియోలో ఇంకొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. సో హ్యావ్ ఏ సేఫ్ డేస్. గుడ్ నైట్.